2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక్క చిల్లర డబ్బు పెట్టి పుష్పం అక్షతలు కూడా వేసి తాంబూలం చేత పట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్మన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः. ओं देवीं वाचमदनेतदेवास्तां विश्वरूपापसवो वदन्ति सा नो मन्द्रेषु मूर्जन्दुहानाधेनुर्वागस्मानपसुषदयितु అయం ముహూర్త శుభముహూర్తోస్తు. తాంబూలం బియ్యం పళ్ళెంలో పక్కగా ఉంచేసేయండి. తర్వాత దీపారాధన చేయండి. దీపారాధనం కృత్వా ఉద్దీప్య సుజాతవేదో పఘ్నన్నిరృతిం మమ పశోగుష్య మహ్యమావహ జీవనంజదిశో దిశ మానో హిగుంసీజ్జాతవేదో గామస్వం పురుషం జగతు అభిభ్రతగనాగహి శ్రియా మా పరిపాతయ. దేవదేవతాభ్యో నమో నమః. నమస్కారం సమర్పయామి. దీపారాధనకి కుంకుమ బొట్టు పెట్టి పుష్పమక్షతలు వేసి నమస్కారం చేయాలి. చెప్పండింతా కూడా శుభం భవతు, కళ్యాణం, ఆయురారోగ్య సంపదాం, మమ శత్రు వినాశాయ, దీపజ్యోతి నమోస్తుతే, దీపంజ్యోతి పరబ్రహ్మ, దీపంజ్యోతి సరస్వతి, దీపేన సాధ్యతే, దీపం ప్రాతః, దీపం నమోస్తుతే. అజ్ఞానదోష పరిహారార్థం, జ్ఞాన సిద్ధ్యర్థం ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపం దగ్గర పుష్పమక్షతలు వేసి నమస్కారం చేయండి. తర్వాత ఆచమనం చేసే పాత్ర పంచపాత్ర తీసుకుని అందులో తమలపాకు కానీ పుష్పం కానీ వేసి పుష్పంతో కానీ ఆకుతో కానీ నీళ్లు చల్లుకోండి శిరస్సు మీద. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్గతోపి వా యస్పరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి పుండరీకాక్షాయ నమః. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఉదకం 3 సార్లు లోపల పుచ్చుకోవాలి. ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవింద విష్ణు ప్రసోదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రతిమ్నాడద పురుషోత్తమాధోక్షజ నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరయ శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తర్వాత పుష్పమక్షతలు పసుపు గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం గతస్తేషాం పరాభవః. ఏషామందేవరస్యేమో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతలు పూజ చేయండి వినాయకుడికి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ప్రాణానాయమ్య. ఉత్తిష్టంతో పురుషాచాః. కాసిన నక్షత్రాలు తీసుకుని వెనక్కి వేసుకుని నమస్కారం చేయండి. ఉత్తిష్టంతో పురుషాచాః యతే భూం భారకాః యతేషామరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత ప్రాణాయామం చేయండి. ముక్కు పట్టుకుని 3 సార్లు గాలి పీల్చి వదిలిపెట్టి అలా ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భవః ఓం సవః ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా పూజ్యోతిర్సమృతం బ్రహ్మపూర్భవస్వరోం యాజమానస్య. మమానికి నమస్కారం చేయండి. ఉపాతు దుర్దక్షయ ద్వారా పరమేశ్వరముదస్య పరమేశ్వర ప్రత్యధ్వంసపాపేం శుభే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే వర్తమానస్య పరమణాదులివిరార్ధే శ్వేతపరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోడ్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి వర్మజలేశే అంతర్వేదపుణ్యక్షేత్రే భీమమండలే సాలగ్రామ హరిహరివిశ్వేస్త్రసనుతదేవతా బ్రాహ్మణ గురుచరణసన్నిధౌ స్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసనామ సంవత్సరే
दक्षिणायने हिमवन्तऋतौ मार्गशीर्षमासे शुक्लपक्षे प्रतिपदिधौ वासरः भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः कार्तीकदामोदरस्वामी देवता సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. మీ గోత్రము పేరు చెప్పుకోండి, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఒకసారి చెప్పుకోండి. తర్వాత సంకల్పం చెబుతూ ఉంటాం, చెప్పే సంకల్పాన్ని చెబుతూ ఉండండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోభీష్ట మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఇతోపి మహదైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మమ పోలిస్వర్గ వ్రత మహోత్సవ శుభసమయే సంకల్పిత సమస్త కార్యక్రమ దిగ్విజయ అభివృద్ధి సిద్ధ్యర్థం కార్తీకమాస వ్రత పూజ స్నాన దీపారాధన అభిషేక సకల పూజాఫలిత ప్రాప్త్యర్థం కార్తీకమాస దీక్ష పరిపూర్ణత సిద్ధ్యర్థం మమ కార్తీక దామోదర స్వామిదేవత సహిత శివవిష్ణవాది సకలదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ప్రసాదేన గృహేషు ధనధాన్య వస్త్రరత్న సమస్త ఆభరణాది సకల సంపతు సమృద్ధి సిద్ధ్యర్థం గోమహిష్యాది పశుబాహుల్య సిద్ధ్యర్థం పుత్రస్య పుత్రికస్య ఉన్నతస్థాన ఫలసిద్ధ్యర్థం మమ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయ అఖండ దిగ్విజయ అభివృద్ధి సిద్ధ్యర్థం కార్తీకదామోదర స్వామిదేవత సహిత శివవిష్ణవాది శివకేశవ స్వరూప సాలగ్రామదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం పోలిస్వర్గ వ్రత మహోత్సవ శుభసమయే కార్తీకదామోదర స్వామిదేవత ప్రీత్యర్థం యథాశక్తి అష్టోత్తర పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా మహోత్సవ శుభసమయే ఆదౌ నిర్విఘ్నేన ప్రారంభ పరిసమ అవాప్యర్థం ప్రథమతః మహాగణాధిపతి పూజాం కరిష్యే. మధ్యవేలుతో నీళ్లు ముట్టుకోండి. ఆ తర్వాత పంచపాత్రకి గంధమో కుంకుమ బొట్టు పెట్టాలి. పంచపాత్రకి చుట్టూ పసుపు రాసి గంధం కుంకుమ కూడా బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి అందులో పుష్పమక్షతలు వేసి పైన చేవేసి పట్టుకోవాలి. ఓం తరంగత్వేన కలసారాధనం కరిష్యే. తరంగత్వేన కలసారాధనం కరిష్యే. కలసమకంతపుష్పాక్షతైర్భిర్చ హస్తేనాజ్య కలశస్యమగే విష్ణుకంఠేర్ద్రసమాశ్రితః మూలే తత్ర సురబ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షోదసాగరా సర్వే సప్తద్వీపావసుందరా अर्घवेदोधैर्वेदसामवेदो शिधर्वणः अंगैः सहिता सर्वे कलशामृतमाश्रिताः कलशेषु धावति पवित्रे परिषिच्यते उच्यते वर्धते आपो वाजिरको सर्वं विश्वाभूतान्याप प्राणावापवशवापो नमापो प्रथमाप सम्राडापो विराडापस्वरडापच्छन्दागुष्यापो ज्योतिगुष्यापो युजोगुष्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भुवस्वरापवों गंगे जीवने जीव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. कृष्ण कावेरी तुंगभद्रा च कृष्णवेणी जगोतमी भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तिताः
ఆయాంతో కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోష్య పంచపాత్రలో ఉన్నటువంటి పుష్పాన్ని చుట్టూ తిప్పండి. గంగే జీవన జీవగోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు కావేరి తుంగభద్రాజా కృష్ణవేణి చకౌతమి భాగీరథీ విఖ్యాతా పంచంగా ప్రకీర్తితాః ఆయాంతు కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోష్య దేవమాత్మాన సంప్రోష్య దేవీమాత్మాన సంప్రోష్య ఓం. ఆ తర్వాత ఆ పంచపాత్రలో ఉన్న పుష్పాన్ని చేత్తో పట్టుకుని నీళ్లలో ముంచి పుష్పాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పూజా ద్రవ్యాల అన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోష్య అలాగే పసుపు నాయకుడి మీద చల్లండి. చేసుకుని ఉంచినటువంటి కార్తీక దామోదరి మీద గౌరీదేవి మీద కూడా చల్లండి. దేవమాత్మానచ సంప్రోష్య దేవి మాత్మానచ సంప్రోష్య మీ చల్లుకోండి. దేవమాత్మాన సంప్రోష్య దేవి మాత్మాన సంప్రోష్య. ఆ పుష్పాన్ని మళ్ళీ పంచపాత్రలో ఉంచేసి మళ్ళీ పుష్పాక్షతలు చేతితో పట్టుకోండి. ఓం అసనైతే పరుణస్మా సృక్షపర ప్రాణమిహనో దేహభోగం జోక్వసేవసోమచ్చరంతమనమతే నడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వైధాస్థానాంపైతే శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ప్రాణప్రతిష్ఠాపర ముహూర్త శుభముహూర్తోస్తు. వినాయకుడి దగ్గర వేసేయండి. మళ్ళీ పుష్పాక్షతలు పట్టుకోండి. గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ధ్యానం సమర్పయామి. మళ్ళీ వినాయకుడి దగ్గర వేసేయండి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పుష్పంతో నీళ్ళు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఆపోహిష్టామయో భవస్థానవూర్జేతరహతనామహేరణా యక్షసే యోవస్వదమోరచతస్య భాజేదేహనామ శరీరవమాతరः తస్మారంగమామభో శిక్షయా జన్మధాపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. శుద్ధోర్ఘస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అలాగే మీ దగ్గర ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలు కూడా చల్లండి. ఆప్యాయస్వ సమేతరే విసరసోమృష్ణీయం భవాజస్య సంగధే. క్షీరపూర్వక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం. వస్త్రం దూతో చేసినటువంటి వస్త్రాలు జ్ఞాపితలు వేయండి. అభివస్త్రా శుభసరణ్యషాభిదేనో సృగా పూజమానా అభిచంద్రావృతమేనో హరణ్య అభిస్వాణితనో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. వస్త్రయజ్ఞో సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిరసాయం ప్రస్తాతు ఆయుష్యమగ్రీం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. వస్త్రం యజ్ఞోపవేతం వేసేయండి. వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం మధ్యవేలతో గంధం చల్లండి. గంధద్వారా అంతరాదర్శాన్ని చపుష్టాంకరేషణీయం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహ పపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనే తే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పణీః హృదాశ్చమండలీకాణి సముద్రస్య గృహాయ మే. మహాగణాధిపతయ నమో నమః. అలంకరణార్థం కుంకుమాన్ని సమర్పయామి. కుంకుమ బొట్టు పెట్టండి. ఓ పుష్పం తీసుకుని గంధంలో ముంచి కుంకుమలో ముంచి వేసేయండి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మీరు కూడా కాస్త గంధం రాసుకుని కంఠం దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఓం దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థం కుంకుమ సమర్పయామి. అక్షతే పుష్పే పూజయామి. అక్షతలో పుష్పాలు తీసుకుని గం గణపతయ నమః అంటూ 16 సార్లు పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రదండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. పరిమిళధూపం నమస్కారం చేసి 2 అగరత్తులు వెలిగించండి. వనస్పత్యుర్భవేర్దివ్యేర్నానాగంధైః సంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి. అగరత్తులు వెలిగించి మంటార్పేసి పొగ మాత్రం చూపించాలి. మహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి. వినాయకుడి చుట్టూ 3 సార్లు చుట్టూ తిప్పి ఎడం చేత్తో అగరత్తులు పట్టుకుని కుడి చేత్తో పొగ చూపించండి. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. కైవత్తులు ఉంటే కైవత్తులు వెలిగించండి. సాజ్యం త్రివర్త సంయుక్తం వన్హినా యోజనం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రైలోక్యనిమిరాపః భక్త్యా దేవం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమానడ్గాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ దీపం దర్శయామి.
కైవత వెలిగించి చుట్టూ 3 సార్లు తిప్పి ఎడం చేత్తో కైవత పట్టుకుని కుడి చేత్తో అలాగా ఆ దీపం వెలుగుని ఆ స్వామివారికి చూపించండి. దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం, వినాయకుడి దగ్గర ఒక బెల్లముక్క అరటిపండు పెట్టి పుష్పంతో నీళ్ళు చల్లాలి. ఓం భూర్భువస్సువః ఓం తస్య పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు మృతోపస్తరణమసి. అర్ధంత్వా సత్యేన పరిషించామి అమృతమస్తు మృతోపస్తరణమసి. శ్రీమహాగణాధిపతయ నమో నమః. అవసరార్థం కదలీఫలసహిత గుడోపహారాన్ని వేదయామి. పుష్పం కానీ తమలపాకు కానీ చేతితో పట్టుకుని 5 సార్లు ఆ బెల్లం మొక్కని ఆ అరటిపండుని స్వామివారికి 5 సార్లు సమర్పించండి. ఓం ప్రణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే వదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభోదనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. ఆ తర్వాత కసిన నీళ్లు పక్కన ఆకులో కానీ ప్లేట్లో కానీ విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తర్వాత ఒక తాంబూలం వినాయకుడి దగ్గర పెట్టండి. 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 1 చెరడప్పు పెట్టి పెట్టండి. తాంబూలం భోగీఫలేశ కర్పూరేర్ నాగవల్లీదలేర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయ నమో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం, కర్పూరం వెలిగించండి. సమ్రాజంచ విరాజంచ భిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయా మాసకం సృజామసి. కర్పూరం వెలిగించండి. సమ్రాజంచ విరాజంచ భిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖేతయా మాసకం సృజామసి. సంతఃశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూరదివి నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తేజో నీరాజనం చక్షుః శిరసిధారయా. హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ హర. తేజో నీరాజనం చక్షుః శిరసిధారయా. హారతి చుట్టూ తిప్పి 3 సార్లు చుట్టూ తిప్పి వినాయకుడికి హారతి చూపించి తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి ఆ హారతి పక్కన హారతి కలగదుకోండి. తేజో నీరాజనం చక్షుః శిరసిధారయా. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తేజో నీరాజనం చక్షుః శిరసిధారయా. తర్వాత పుష్పమక్షతలో చెల్లడబ్బు చేతో పట్టుకోండి. చెప్పండి. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజः. షోడశ ఏతాని నామాని యప్పఠేతు చునుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే మమ సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. విఘ్నస్తస్య నజాయతే. విఘ్నస్తస్య నజాయతే. పుష్పమక్షతలో చెరడబ్బు అలాగే చేతితో పట్టుకుని వినాయకుడికి మనసులో ఉన్నటువంటి కోరికలు నమస్కారం చేస్తూ అలాగే పట్టుకోండి. ప్రణమ్య సరసా దేహం గౌరీ పుత్రం వినాయకం భక్త్యా వ్యాసస్పదే నిత్యమాజుష్కామార్ధసిద్ధయే ప్రథమం వక్రతన్నంజాయేక తంతం ద్వితీయకం తృతీయంగర్షమంగాక్షం గజవక్త్రం చతుర్భుజం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం పఠే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థేలపతే విద్యాంధనార్థేలపతే ధనం పుత్రార్థేలపతే పుత్రాన్ మోక్షార్థేలపతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసే ఫలం లభేతు సంవత్సరేణ సిద్ధించలపతే నాత్ర సంశయః. అష్టానాం వా బ్రాహ్మణానాం వా లిఖిత్వా సమర్పయేతు తస్య విద్యా భవే సర్వాగణేశస్య ప్రసాదరః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు.
శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వినాయకుడి దగ్గర వేసేయండి సార్. కళ్ళగదుగుని వినాయకుడి దగ్గర వేసేయండి. వేదోక్త దివసవర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మళ్ళీ కాస్త నక్షత్రేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మళ్ళీ చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం పుత్రాంశ్చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రానశ్చ దేహి మే గణనాయక. మళ్ళీ అక్షత్ర వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేయండి. ప్రార్థన నమస్కారం సమర్పయామి. తర్వాత అక్షతలు చేతితో పట్టుకుని చేతిలో నీళ్లు పోసుకుని ఒక ఆకులో కానీ ప్లేట్లో కానీ వదిలిపెట్టేయాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప పూజితమయా దేవ పరిపూర్ణంతరస్సుతే అనయా ధ్యానమవాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతి ప్రసాదేన సమస్త కార్యక్రమ దిగ్విజయ సిద్ధి ద్వారా అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి పుష్పముల అక్షతలు కళ్ళగద్దుకొని శిరస్సుపై వేసుకోండి. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. గణపతి ప్రసాదేన సమస్త కార్యక్రమ దిగ్విజయ సిద్ధి ద్వారా అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఆ తర్వాత ఆ వినాయకుడిని పెట్టినటువంటి పళ్ళెను పళ్ళంగా 3 సార్లు పైకి లేపండి. సహస్రపరమా దేవి శరమోరాశరాంకుర సర్వగం హృతమే పాపం దౌర్వాదస్వ ప్రణాశని యజ్ఞేన యజ్ఞవైదంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యా సందేహనాకం మహిమాన సందే యత్ర పూర్వే సాధ్యా సంత దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ లాభాయ ప్రణాగమనాయ చ పునఃసందర్శనాయ చ. మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. చెప్పండి కూడా. శోభనార్థం క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ చ పునః సందర్శనాయ చ. ఆ బియ్యం పళ్ళెన పళ్ళంగా ఓ పక్కగా ఉంచేసి నమస్కారం చేసుకోండి. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. గచ్చ గచ్చ సర్వశ్రేష్టం స్వస్థానం గణాధిప యత్ర బ్రహ్మాదివో దేవ తత్ర గచ్చ గణాధిప. ఆవాహనం న జానామి నజామ విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాంచ గణాధిప. మహాగణాధిపతయే నమో నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణపతి దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చెప్పండి. పూర్వోక్త సంకల్ప ప్రకారేణ శ్రీ పోలీస్వర్గ వ్రత పూజా మహోత్సవ శుభ సమయే అష్టోత్తర పూర్వక యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. మధ్య వెళ్తే నీళ్ళు పట్టుకోండి. వినాయకుడి పళ్ళెను పక్కన పెట్టేశారు కదా. ఈసారి ఒక తమలపాకులో కానీ ఒక పళ్ళెంలో కానీ కార్తీక దామోదరుని తెచ్చుకున్నారు కదా, అంటే మట్టితో ముద్ద కింద చేసి మట్టి ముద్ద కింద చేసి కొద్దిగా పసుపు రాసి గంధము కుంకుమ బొట్టు పెట్టి ఎదురుకుండా ఉంచుకోవాలి. వినాయకుడిని పూజ చేసినట్టుగానే ఈ కార్తీక దామోదరుని కూడా పూజా కార్యక్రమం చేయాలి. ఆ విధంగా ఎదురుకుండా ఉంచుకుని ఒక తమలపాకులో కానీ ప్లేట్లో కానీ పెట్టి ఎదురుకుండా ఉంచుకోండి కార్తీక దామోదరుణ్ణి. అలా ఉంచి తర్వాత పుష్పమోక్షత చేత్తో పట్టుకోండి. ఓం వందే శంభుమమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్యనయనో వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కార్తీక దామోదర స్వామి దేవతాభ్యో నమో నమః. ఓం ధ్యానం సమర్పయామి. పుష్పాక్షతలు చేతితో పట్టుకోండి. చేతిలో ఉన్న పుష్పాలక్షతలు అక్కడ కార్తీక దామోదర దగ్గర వేసి నమస్కారం చేయండి.
కార్తీకదామోదరస్వామి దేవతాభ్యో నమో నమః. ఓం ధ్యానం సమర్పయామి. సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాతు సభౌమ్యం విశ్రో వృత్వాచితిష్టదిశాంగులం. ఆవాహనం సమర్పయామి. పురుష ఏవేరకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం మతామృతత్వశేషానః యదన్నేనాదిరోహతి. ఆసనం సమర్పయామి. ఏతావానస్య మహిమాదోధ్యాయాగస్య పూరుషः పాదోస్య విశ్వాభూతాన్ త్రిపాదస్యామృతం దివి పాదయోః పాద్యం సమర్పయామి. త్రిపాదోర్ధ్వబుధైత్పురుషः పాదోస్యేహ భవాత్మనः ద్రవిష్ణున్యకరామృతశాసనానశనేభిः హస్తయోः అర్ఘ్యం సమర్పయామి. తస్మాద్ విరాడజాయత విరాజో అధిపూరుషः సజాతోచ్చరిచిత పశ్చాద్భూమమధోపరः. ముఖే ఆచమనీయం సమర్పయామి. పుష్పంతో నీళ్లు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోः అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. ఆవు పాలు చల్లండి. ఓం సప్తాస్యాసన్ పరిధయః ఆప్యాజస్వ సమేతరే విశ్వరస్వామృష్ణీయం భవావాజస్సంగధే. దధిక్రావణోకారం జిష్ణుస్వాజనః దుర్ప్రణాయోగం శతార్షతు. యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతనవదా సంతోస్యాసీదాజ్యం గ్రీష్మజిద్మశరద్ధవిః. పంచామృత ఫలోర్గ స్నానం సమర్పయామి. ఆవు పాలు చల్లిన తర్వాత నీళ్లు కూడా చల్లండి. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి. తర్వాత దూతు చేసినటువంటి వస్త్రాలు యజ్ఞవిత్తలు వేయండి. అభివస్త్రా శుభశ్రాణ్యేనో దుర్గా పూజమానాః అభిచంద్రాభృతవేదో హరణ్య అభిస్వానద్రో దేవసోమ. సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమితకృతాః దేవాయజ్ఞంతన్వానాః బద్ధం పురుషం వశం. వస్త్రయుగ్మం సమర్పయామి. తర్వాత యజ్ఞోపేతం వేయండి. తం యజ్ఞం బర్హిష పురోక్షన్నో పురుషం జాతమకృతః తేన దేవాయజంతా సాధ్యారశయస్యే. ఉపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం తర్వాత గంధం చల్లండి. తస్మాజ్జిజ్ఞాత్సర్వహుతః సంభృతం వృషదాజ్యం వసోగస్తాగస్య కరేవాజివ్యానో అరణ్యాన్ గ్రామ్యాశ్చయే. దివ్యశ్రీ చందనం సమర్పయామి. తస్మాజ్జిజ్ఞాత్సర్వహుతః అర్చస్సామానజిజ్ఞరే ఛందాకంశజిజ్ఞరే తస్మాతో యజస్తస్మాదజాజత. ఓ పుష్పం తీసుకుని గంధంలో కుంకుమలో ముంచి వేసేయండి. అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి. అక్షతై పుష్పై పూజయామి. తస్మాదస్వాజాయంత ఏకేచో భయాతరః గావో జిజ్ఞరే తస్మాజ్జాత అజావయః. సర్వాభరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. పుష్పాలక్షతలు వేసి నమస్కారం చేయండి. సర్వాభరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం అధాంగ పూజ. అక్షతులు పుష్పాలు అలాగే మారేడు పత్రి తులసిపత్రి ఇటువంటివన్నీ కూడా పూజ చేస్తూ ఉండొచ్చు. అన్నీ కూడా పూజ చేస్తూ ఉండండి. ఓం అధాంగ పూజ. ఓం మహేశ్వరాయన భవం పాదౌ పూజయామి. ఈశ్వరాయన భవం జంఘే పూజయామి. కామరూపాయన భవం జానం పూజయామి. హరాయన భవం ఊరం పూజయామి. త్రిపురాంతకాయన భవం గుహ్యం పూజయామి. భవాయన భవం కడిం పూజయామి. గంగాధరాయన భవం నాభిం పూజయామి. మహాదేవాయన భవం ఉదరం పూజయామి. పశుపత్యేన నమో భవం హృదయం పూజయామి. పినాకినేన భవం హస్తాన పూజయామి. శివాయన భవం భుజో పూజయామి. ఓం శ్రీకంఠాయన భవం కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయన భవం ముఖం పూజయామి. త్రినేత్రాయన భవం నేత్రే పూజయామి. రుద్రాయన భవం లలాటం పూజయామి. శర్వాయన భవం శరః పూజయామి. చంద్రమౌళ్యేన భవం మౌళిం పూజయామి. పశుపతయేన నమో భవం సర్వాణ్యంగాని పూజయామి. నారాయణాయన భవం పాదో పూజయామి. గోవిందాయ నమో గల్పో పూజయామి. ఇందిరాపదే నమో జంఘే పూజయామి. నఘాయ నమో జాననే పూజయామి. కుక్షిస్థాఖిల భవనాయ నమో కృతం పూజయామి. లక్ష్మీ విలసద్వక్షస్త్రాయ నమో అక్షస్త్రం పూజయామి. శంఖచక్రదాసార్గపాణే నమో బాహుం పూజయామి. కంబుకంఠాయ నమో కంఠం పూజయామి. పూర్ణేంద్రభవక్త్రాయ నమో వక్త్రం పూజయామి. కొండగణపడదంతాయ నమో దంతాన పూజయామి. నాసాగ్రమోక్తికాయ నమో నాసికాం పూజయామి. సూర్యచంద్రాగ్నిధారణే నమో నేత్రే పూజయామి. సహస్రసరసేన భవం శర పూజయామి. శ్రీ కేదారేశ్వరస్వామి దేవతాభ్యో నమో భవం సర్వాణ్యంగానే పూజయామి. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఈ రెండు నామాలు కూడా అంటూ అలా పూజన్ని కూడా చేస్తూ ఉండండి. ఓం నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శివాయ నభవం మహేశ్వరాయ నభవం శంభవే నభవం పినాకినే నభవం శశిశేఖరాయ నభవం వామదేవాయ నభవం కపర్దనే నభవం విరూపాక్షాయ నభవం నీలలోహితాయ నభవం శంకరాయ నభవం శూలపాణే నభవం విష్ణువల్లభాయ నభవం ఖట్వాంగినే నభవం వశిష్ఠాయ నభవం అంబికానాథాయ నమో శ్రీకంఠాయ నమో భక్తవత్సరాయ నమో భవాయ నభవం సర్వాయ నభవం త్రిలోచనాయ నభవం శ్రీకంఠాయ నమో శివప్రియాయ నభవం ఉగ్రాయ నభవం కపర్దనే నభవం కామారయ నభవం అంధకాసురశోధనాయ నభవం గంగాధరాయ నభవం లలాడాక్షాయ నమో కాళకాలాయ కృపానదే నమో భీమాయ నమో ప్రధోస్తాయ నభవం మృగపాణి నమో జటాధరాయ నమో కవిశనే నభవం
कैलासवासने नमो कठोराय नमो त्रिपुरान्तकाय नमो वृषाङ्काय नमो वृषभारूढ भस्मोद्धूर्तविग्रहाय नमो वृषभारूढाय नमो सामप्रियाय नमो सर्वमयाय नमो त्रयीमूर्तये नमो मनीश्वराय नमो सर्वज्ञाय नमो परमात्मने नमो सोमसूर्याग्निरोचनाय नमो हविषे नमो यज्ञमयाय नमो सोमाय नमो पंचभक्ताय नमो सदाशिवाय नमो विश्वेश्वराय वीरभद्राय नमो गणनाथाय नमो प्रजापते नमो हिरण्यरेतसे नमो दर्दर्शाय नमो गिरिशाय नमो अनघाय नमो गिरीशाय नमो भुजंगभूषणाय नमो भर्गाय नमो गिरिध्वरणे नमो कृत्तिवासाय नमो गिरिप्रियाय नमो पुराराते नमो सामप्रिय नमो परमदादिपाय नमो मृत्युंजयाय नमो सूक्ष्मतनवे नमो जगद्व्यापने नमो जगदुर्गवे नमो व्योमकेशाय नमो महासेनजनकाय नमो चारुविक्रमाय नमो रुद्राय नमो भूतपदे नमो स्थानवे नमो महिर्बुध्रे नमो दिगंबराय नमो अष्टमूर्तये नमो अनेकात्मने नमो सात्विकाय नमो सत्त्वविग्रहाय नमो खंडपरसे नमो शाश्वताय नमो खंडपरसे नमो पाचवो वचकाय नमो अजाय नमो स्कंदाय नमो मृडाय नमो वसुपते नमो महादेवाय नमो देव्याय नमो अव्ययाय नमो हरये नमो बोषदन्तभिदे नमो विग्रहाय नमो दक्षाध्वर हराय नमो हराय नमो भगने त्रिप्रदे नमो अव्यक्ताय नमो सहस्रपदवे नमो सहस्राक्षाय नमो अपवर्गपदाय नमो अनंताय नमो तारकाय नमो परमेश्वराय नमो नमः श्री केदारेश्वरस्वामी देवताभ्यो नमो नमः अष्टोत्तरशतनामपि पूजान् समर्पयामि। ओम विष्णवे नमः ओम जिष्णवे नमः ओम लक्ष्मीपतये नमः ओम कृष्णाय नमः ओम वैकुंठाय नमः ओम गरुडध्वजाय नमः ओम परब्रह्मणे नमः ओम जगन्नाथाय नमः ओम वासुदेवाय नमः ओम त्रिविक्रमाय नमः ओम हंसाय नमः ओम शुभप्रदाय नमः ओम माधवाय नमः ओम पद्मनाभाय नमः ओम हृषिकेशाय नमः ओम सनातनाय नमः ओम नारायणाय नमः ओम मधुपतये नमः दार्क्ष्यवाहनाय नमः ओम दैत्यान्तकाय नमः ओम सिंसुमाराय नमः ओम भटदेकाक्षाय नमः ओम श्रीकर्तरे नमः ओम परात्पराय नमः ओम वनमालिने नमो यज्ञरूपाय नमः ओम चक्ररूपाय नमः ओम गदाधराय नमः ओम केशवाय नमः ओम माधवाय नमः भूतावासाय नमः ओम समुद्रमथनाय नमः ओम हराय नमः ओम हरये नमः ओम गोविन्दाय नमः ब्रह्मजनकाय नमः ओम कैटभासुरमर्दनाय नमः ओम श्रीकराय नमः कामजनकाय नमः शेषायने नमः ओम चतुर्भुजाय नमः ओम पाञ्चजन्यधराय नमः ओम श्रीमते नमः सार्गपाणये नमः ओम जनार्दनाय नमः ओम पीताम्बरधराय नमः ओम देवाय नमः ओम सूर्यचन्द्रलोचनाय नमः ओम लोचनाय नमः ओम मत्स्यरूपाय नमः ओम कूर्मधर्मे नमो नमः ओम क्रोढ़रूपाय नमः ओम हृषिकेशाय नमः ओम वामनाय नमः ओम भार्गवाय नमः ओम रामाय नमः ओम हरणे नमः ओम कलिकने नमः ओम हयवानाहयानवाय नमः ओम विश्वंभराय नमः ओम आदिदेवाय नमः देवदेवाय नमः ओम श्रीधराय नमः ओम कपिलाय नमः ओम ध्रुवाय नमः ओम दत्तात्रेयाय नमः ओम अमृताय नमः ओम अनंताय नमः ओम मुकुंदाय नमः ओम रथवराहनाय नमः ओम धर्मंतरीय नमो नमः ओम श्रीनिवासाय नमः ओम प्रद्युम्नाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम श्रीवत्सगौस्तभद्राय नमः ओम पुराराम मुरारादे नमो नमः ओम मधोक्षजाय नमः ओम वृषभाय नमः ओम मोहिनीरूपधराय नमः ओम संकर्षणाय नमः पृथिव्ये नमः ओम पृथिन्ये नमो नमः ओम क्षीराब्धिसायिने नमो नमः ओम भूतात्मने नमो हृद्धाय नमो भक्तवत्सलाय नमो नारायणाय नमः ओम गजेन्द्रवरदाय नमः ओम त्रिधामने नमः ओम प्रह्लादपरिपालनाय नमः ओम श्वेतद्वीपवासने नमो नमो अव्याय नमः ओम सूर्यमण्डलमधिकाय नमः ओम आदिमध्यान्तरहिताय नमो भगवते नमो शङ्करप्रियाय नमः ओम नीरतनवे नमो नमः ओम धरान्तकाय नमः ओम धराकान्ताय नमः ओम वेदात्मने नमः ओम बादरायणाय नमः ओम भागीरथी जन्म भूपाद पद्माय नमः ओम नन्ताम्रभवे नमः ओम संभवे नमः ओम विभवे नमः ओम घनश्यामाय नमो जगत्कारणाय नमः जगत्कारणाय नमः ओम अव्ययाय नमः ओम दशावताराय नमो शान्तात्मने नमो लीला मानसविग्रहाय नमो दामोदराय नमो विद्रूपाय नमो भूत भव्य भविष्यत्प्रभवे नमो नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमो विष्णवे नमः ओम मधुसूदनाय नमो त्रिविक्रमाय नमः ओम वामनाय नमो ओम श्रीधराय नमो ऋषिकेशाय नमो पद्मनाभाय नमो दामोदराय नमो संकर्षणाय नमो वासुदेवाय नमो प्रद्युम्नाय नमो अनिरुद्धाय नमो पुरुषोत्तमाय नमो मधोक्षजाय नमो अच्युताय नमो जनार्दनाय नमो उपेन्द्राय नमो हरये नमो श्रीकृष्णाय नमो श्रीकृष्णपरब्रह्मणे नमो नमः श्री कार्तिकदामोदरस्वामी देवताभ्यो नमो नमः अष्टोत्तरशतनामपि पूजां समर्पयामि नानाविध परिमళपत्रपुष्पपूजां समर्पयामि कास्త పసుపు కుంకుమ కూడా వేసి నమస్కారం చేయండి भवस्य देवसुपतनेन भवं सर्वस्य देवसुपतनेन भवं ईशानस्य देवसुपतनेन भवं वसुपतेर्देवसुपतनेन भवं रुद्रस्य देवसुपतनेन नमो उग्रस्य देवसुपतनेन भवं भीमस्य देवसुपतनेन नमो महतो देवसुपतनेन नमो नमः भवं श्रीकेदारेश्वरस्वामी देवताभ्यो नमो नमः कार्तिकदामोदरस्वामिने नमो नमः भवं सावाहि सर्वदेवताभ्यो नमो नमः भवं नानाविधाष्टोत्तरशतनामपि पूजां समर्पयामि धूपं हर नमः पार्वतीपतये हर हर महादेव हर गोविन्द गोविन्द తర్వాత అలా పూజ చేసి అగరత్తులు వెలిగించండి యత్పురుషం వేద్రోహోగద్రాజ కల్పయన ముఖంగమస్య గోబాహుకా ఊరుబాధ ఉచ్యేతే ధూపమాగ్రాపయామి కైబత్తు వెలిగించండి బ్రాహ్మణోస్య ముఖమాసీత బాహురాజన్యకృత
ఊరూతరస్య యద్వైశ్యావద్భ్యాగో శూద్రో అజాయత. దీపం దర్శయామి. ఆ కైవత్తు చుట్టూ 3 సార్లు తిప్పి అలా పక్కగా ఉంచేసేయండి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. తర్వాత కొబ్బరికాయ కొట్టేసేయండి. ఓం నైవేద్యం ఓం భూర్భువస్సభ ఓం దశవితరవరేణ్యం భర్గో దేవశ్రీమహి ధియో యో న ప్రచోదయాతు. సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తో మృతోపస్రమసి. అర్థం ద్వా సత్యేన పరిషించామి అమృతమస్తో మృతోపస్రమసి. ఆవాహిత సర్వదేవతా సమేత. కార్తీక దామోదర స్వామి దేవతాభ్యో నమో నమః. గౌరీదేవి నమో నమః. వస్త్రార్థం నారికేళ సకల సీత కదలీఫల సీత గుడపిష్ట గుడోద మధుకసోపం నివేదయామి. నివేదన గురించినటువంటి ఆ కొబ్బరికాయ చెక్కలు, అదేవిధంగా అరటిపండు, బెల్లం ముక్క, పటికి బెల్లం, లేదా ఇంకా చెనవిడి వడపప్పు పానకం, ఇంకా చెరుకు ముక్కలు, అటుకులు, ఇటువంటివి నివేదనకి ఏమేమైతే తెచ్చారో మొత్తం అన్నీ కూడా ఎదురుకుండా ఉంచి పుష్పంతో నీళ్ళు చల్లి 5 సార్లు చూపించాలి. అవసరార్థం అమృత నైవేద్య పదార్థం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానం శివతరాపోదనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూలం తర్వాత అలా ఉంచిన తర్వాత కాస్త నీటి పక్కన వదిలిపెట్టేయండి. హస్తో ప్రక్షాళయం. పాదో ప్రక్షాళయం. శుద్ధాన్ని సమర్పయామి. తాంబూలం తర్వాత 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక్క చెరడపు పెట్టి తాంబూలం ఉంచండి. తాంబూలం భోగి ఫలేచ కర్పూరేర్నాక వల్లీధరేర్యుతం ముక్తాజోర సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. నాభ్యా ఆసీతంతరిక్షం శ్రీకృష్ణోద్యౌ సమవ్రతరాపద్భ్యాం భో వృద్ధిశ్రోత్రా తథా లోకాగమ కల్పయన్నో తాంబూలం సమర్పయామి. వేదాహమిత నీరాజనం. కర్పూరం వెలిగించండి. తర్వాత ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విజిత్యధీరః నామాని కృత్వాభివదనయుధాస్తే. సమ్రాజంచ విరాజంచ భిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాముఖే తయా మాసగో సృజామసి. సంతః శ్రీరస్తు సమత్రం గణాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. హారతి చుట్టూ 3 సార్లు తిప్పి చేత్తో చూపించేసి తర్వాత కొంచెంగా నీటి చల్లి పక్క నుంచి చేసి హారతి కలుగుకోండి. తేజో నీరాజనం చక్షుశ్రధారయా. హర నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. గోవింద గోవింద. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అధమంత్రపుష్పం పుష్పమక్షతలో శరడప్పు చేత్తో పట్టుకోండి. పైకి లేచి నుంచోండి. ఓం ధాతా పురస్తాద్యమతా జహార శక్రప్ర విద్వాన్ ప్రతిశస్రస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాణ్యపంథాజనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదపరమా నిత్యం విశ్వన్నారాయణకం హరిం. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతకం శివముచితం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణపరః. నారాయణపరం బ్రహ్మతత్వన్నారాయణపరః. నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణపరః. ఇచ్చకిచ్చకత్సర్వం దృశ్యతే శ్రోయతే వా అంతర్బహిషదసర్వం వ్యాప్య నారాయణస్థితః. అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశప్రతీకాశగో హృదయం చాప్యధోముఖం. అధో నిష్ట్యావిదశాంతేనాభ్యాముపరతిష్ఠతి. జ్వాలమాలాకులం భాతి విశ్వసాయతనం మహతు. సంతతకోశలాభిస్థలం భత్యాకోశసన్నిభం తస్యాంతే శిశిరకో సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానజ్ఞర్విశ్వార్చిర్విశ్వతోముఖः. స్వగ్రభుగ్విభజన్ తిష్ఠాన్నాహారమజరకవిः. తిర్యగోర్ధ్వమదస్సాజీరస్మయస్తస్య సంతతా సంతాపైరస్సందేహమాపాతతలమస్తకः. తస్య మధ్యే వన్హికాణీయోర్ధ్వా వ్యవస్థితः. నీలతోజితమధ్యస్థాద్విజిల్లేఖేవ భాస్వరः. నీవారశోకవర్తన్వై పీతాభాస్వస్య నోపమా. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः. స బ్రహ్మ శివస హరిసేంద్రసోక్షర పరమస్వరాటు. రాజాదిరాజాయ ప్రసహిదాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ. ఓం తద్వాయుః. ఓం తదాత్మా. ఓం తత్సత్యం. ఓం తత్సర్వం. ఓం తత్పురోర్నమః. అంతఃసరితభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యజ్ఞస్వం షట్కారస్వం ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వంతరాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం తద్విష్ణో పరమం పదగో సదా పశ్యంత సూరయః దివి వచక్షురాదద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సదసుజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాశమవేదపుద్రాంగరైరవహంతేంకపలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాంతృనేత్రాం భజేహమంబాజగదీశ్వర్యంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు. అంతా కూడా చెప్పండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. కార్తీక దామోదర స్వామినే నమో నమః. వేదోక్త దివ్యసువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. చేతిలోని పుష్పాక్షతలు చెల్లుడబ్బు ఆ కార్తీక దామోదర దగ్గర వేసి నమస్కారం చేయండి. మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత కాసిన నక్షత్రాలు తీసుకుని చుట్టూ ప్రదక్షిణ చేయండి. కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవసల అన్యథా శరణనాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష పరమేశ్వరి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మళ్ళా అక్షతలు కూడా వేసేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చేయగలిగితే సాష్టాంగ నమస్కారం చేయండి, లేకపోతే శిరస్సు ఉంచి నమస్కారం చేయండి. చెప్పండి. వరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగః ఉచ్యతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దన క్షమస్వ పరమేశ్వర. పోలీస్వర్గ వ్రత మహోత్సవ శుభసమయే సాష్టాంగ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేసుకుని చేయలేని వారు శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని అలా స్వామివారికి నమస్కారం చేసుకోండి. మనసులో ఉన్నటువంటి కోరిక తెలుసుకోండి. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఛత్రం ధారయామి చామరమే జయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి స్వానారోహయామి గజానారోహయామి. సమస్రాజోపచార శక్తోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. ఓ తమలపాకుతో కానీ పుష్పంతో కానీ స్వామివారికి విసరండి. ఇలాగా దేవదేవస్య అనంతానందభోగోస్తు దేవ్యాః అనంతానందభోగోస్తు. కార్తీక దామోదర స్వామి దేవతాభ్యో నమో నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి. తర్వాత ఓ పుష్పం ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ అక్షతలు నీళ్లు వదిలిపెట్టేయాలి. అక్షతలు చేతితో పట్టుకుని చేతిలో నీళ్ళు పోసుకుని వదిలిపెట్టేయండి. యస్య స్మృత్యాచరామోక్త్యా తప పూజాంకర్యాదిషు నియోనో సంపూర్ణదాం యాద సద్యో వందేదమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం. పరమేశ్వర భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తతస్తు తే. అనయా ధ్యానమావాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతార్పణమస్తు. అక్షతలు నీళ్ళు వదిలిపెట్టిన తర్వాత పూజ చేసినటువంటి పుష్పముల అక్షతలు కళ్ళకతోనే శిరస్సుపై వేసుకోండి. తర్వాత
మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఒత్తులు, దీపారాధన ఒత్తులు అన్నీ ఉన్నాయి కదా, అరటి డప్పల్లో వేసి ఉంచుకున్నారు కదా, పళ్ళెంలో కానీ అరటి డప్పల్లో కానీ వేసి ఉంచుకొని ఏర్పాటు చేసుకున్న ఒత్తులన్నీ కూడా ఎదురుకుండా ఉంచుకోండి. ఎదురుకుండా ఉంచుకుని కథ అంతా కూడా విన్న తర్వాత, కథ అంతా కూడా పూర్తయిన తర్వాత అప్పుడు ఒత్తులన్నీ కూడా వెలిగించి ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ నీటి ప్రవాహంలో కానీ లేదా ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళు అయితే కనుక ఆ యొక్క పళ్ళాల్లో కానీ వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి. తత్తదేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి పుష్పములు అక్షతలు చేత్తో పట్టుకోండి, కథ చెబుతా, కథ వింటూ ఉండండి. అథ కథా ప్రారంభ. శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజ మనఃశివమేవ నిరంతరం. మహాపరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం జరిగి పూర్తయ్యి ఈ కార్తీక మాసం నెల కూడా మనకి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ చివరి రోజులో ఉన్నటువంటి నదీ స్నానం. నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలుస్వర్గపు కథ వినాలి. అలా వింటే ఆ విష్ణుమూర్తి వారు చాలా సంతోషించి మనందరినీ కూడా మోక్షానికి తీసుకెళ్లే సులభమైనటువంటి మార్గం ఈ పోలుస్వర్గపు కథ అంటారు దీన్ని. పూర్వం ఉజ్జయిని పట్నం, ఇప్పుడు ఉజ్జయినియాం మహాకాళియాం అంటున్నాం. అటువంటి ఉజ్జయిని పట్టణంలో అన్ని వర్ణాలు వారు కూడా అన్యోన్యమైనటువంటి ప్రేమతో చక్కగా సంసారం చేస్తూ ఉండేవారు. ఎటువంటి ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకొని అందరూ కూడా చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. అటువంటి సమయంలో ఆ కామా వై ఏకో నస్నాతః అన్నారు. పరమ పవిత్రమైనటువంటి మాసాలు కొన్ని ఉన్నాయి. అందులో మాఘమాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం. ఇటువంటి పవిత్రమైన కార్తీక మాసం వస్తోంది. మనం అందరూ కూడా ప్రతిరోజు కూడా నదికి వెళ్ళి స్నానములు చేసి శివాలయం, విష్ణాలయం ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి అభిషేకములు, పూజలు, హోమాలు, సాలగ్రామ దానాలు ఇటువంటివన్నీ కూడా చేసుకుని దీపములు వెలిగించి అందరూ కూడా నెల రోజులు కూడా ఇటువంటి సత్కర్మలన్నీ కూడా చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేశారు మొత్తం అందరూ కూడా. ఆ విధంగా చక్కగా అనుకున్నదే తడువుగా కార్తీక మాసం రావడంతో ప్రతి ఒక్కరూ కూడా నదీ స్నానం చేసి అక్కడి నుంచి శివాలయం, విష్ణాలయం, అమ్మవారి దేవాలయాలు ఇటువంటి అన్ని వాటికి కూడా బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 3:30 దగ్గర నుంచి 6:30 లోపుగా వెళ్ళి ఆ దేవాలయాల్లో పూజలు, హోమాలు ఇటువంటివన్నీ కూడా చేసి దర్శనాలు చేసుకొని నెల రోజులు కూడా కాలక్షేపం చేశారు. నెల రోజులు కూడా అయిన తర్వాత నదీ మార్గంలోకి వెళ్ళి అక్కడ గౌరీ పూజ చేసి ఆ తరువాత దీపాలు నదిలో విడిచిపెట్టాలి అని చెప్పి సంకల్పం చేశారు. ఈ విధంగా చేస్తున్నారు. ఆ గ్రామంలోనే చాకలి పోలెమ్మ అని చెప్పి ఒక ఆవిడుంది. ఆవిడికి 7 కుమారులు. ఆ 7 కుమారులకి కూడా వివాహాలు జరిగి 7 కోడళ్ళు కూడా వచ్చారు.
పూర్వం ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరూ కూడా చక్కగా ఇంటి వద్దనే ఉండి వారు 7 కూడా అనేక ధర్మ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు కూడా నదికి స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ చాకలావిడి తన 7వ కోడలైనటువంటి పోలెమ్మను ఇంటి దగ్గరే విడిచిపెట్టి ఇంటి కాపలా నిమిత్తంగా ఉంచి వీరందరూ కూడా నదికి వెళ్ళి స్నానములు చేసి ఎవరెవరు ఎంతెంత పూజా కార్యక్రమం చేస్తున్నారు, ఎవరెవరు ఎంతెంత ప్రసాదాలు నివేదన చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూడడం ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఈ చాకలి పోలెమ్మ మనస్సులో చివుక్కుమని అత్తగారు 6 కోడల్ని కూడా మరి నదికి తీసుకువెళ్ళి ఆమె అనేక పూజా కార్యక్రమాలు చేస్తోంది, నా చేత ఏమీ చేయించకుండా ఇంటి దగ్గరే కాపలా నిమిత్తంగా ఉంచేసింది. మరి ఇటువంటి కాపలా ఉండి ఇంటి దగ్గర నేను ఏం చేయగలను అని చెప్పి మనస్సులో విష్ణుమూర్తి వారిని స్మరణ చేసుకొని బావి వద్దే స్నానము చేసి ప్రతిరోజు కూడా తులసికోట దగ్గర పూజా కార్యక్రమం చేసి నిర్మలమైన భక్తితో చక్కగా 1 రోజులు కూడా ఆ తులసీధాత్రి లక్ష్మీనారాయణ స్వామి వారి దగ్గర పూజా కార్యక్రమం చేసింది. ఆమె చేసి ఆ దీపాలు కూడా ఒక పళ్ళెంలో నీళ్లు పోసి దాని నిండా అందులో దీపాలు వెలిగించి విడిచిపెట్టింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణుమూర్తి వారు విష్ణుదూతలను పంపించారు. చాకలి పోలమ్మను బొందితో సహా అంటే జీవించి ఉండగానే వైకుంఠానికి తీసుకురండి అని చెప్పి పుష్పక విమానం ఇచ్చి పంపించారు. అప్పుడు ఈ చాకలి పోలమ్మ దగ్గరికి పుష్పక విమానం పెరట్లో దిగడంతో అప్పుడు ఆమె కంగారు పడి ఎవరు మీరు, ఇలా చెప్పాబెట్టకుండా ఎందుకు వచ్చారు అని చెప్పి కంగారు పడి అడిగింది. ఆమె అలా అడిగేసరికి విష్ణుదూతలు చెబుతున్నారు, అమ్మా నీ భక్తికి మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి వారు ఈ పుష్ప విమానంలో నిన్ను వైకుంఠానికి తీసుకురమ్మని పంపించారు అని చెప్పారు. చెప్పేసరికి ఈ చాకలి పోలమ్మ వారితో వాదిస్తోందట, బాబు మీరు పొరపాటు పడి ఉంటారు, నేను ఒక్కరోజు కూడా నదికి వెళ్ళి స్నానము చెయ్యలేదు, దీపము పెట్టలేదు, అక్కడ ఏ పూజా కార్యక్రమము కూడా చేయలేదు, నన్ను అలా ఇంటి దగ్గర కాపలా నిమిత్తంగా మా అత్తగారు ఉంచితే ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ నాకు తోచిన విధంగా నేను చేసుకుంటున్నాను అని చెప్పి దీనంగా చెప్పుకుంది. అదేదీ కాదమ్మా, నీ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి వారు పుష్పక విమానం పంపించారు, అంజా దీనిలో నీవు రావలసింది, ఇంకా మాట్లాడవద్దు అని చెప్పి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకువెడుతున్నారు. ఈ లోపల ఈ తెల్లవారుజామున ఇంచుమించుగా 4:30-5 ఆ ప్రాంతంలో నదీ మార్గంలో కోలాహలంగా మొత్తం భక్తులందరూ కూడా దీపాలు వెలిగించి నదిలో విడిచిపెడుతూ ఉన్నారు. పైనుంచి పుష్పక విమానం వెడుతోంది. ఈ చాకలావిడ చూచింది, పైకి ఎదురుకుండా కోడలు కనపడింది. అందులో ఎక్కడికి వెడుతున్నావు నీవు అని చెప్పి అడిగింది. అప్పుడు విష్ణుదూతలు కల్పించుకొని విష్ణుమూర్తి వారు ఈ విధంగా ఈమెను బొందితో సహా స్వర్గానికి తీసుకురమ్మన్నారు, అందుకోసం తీసుకువెడుతున్నాం మేము అని చెప్పి చెప్పడంతో ఈ చాకలావిడి వెంటనే పెద్దగా అరుస్తూ, మీరు చాలా పొరపాటు పడ్డారు, మా కోడళ్ళు అందరూ కూడా ఇక్కడే పూజా కార్యక్రమం చేసుకుని ప్రతిరోజు చేశాం, ఆమె ఒక్కరోజు కూడా నదిలోకి రాలేదు, పూజ చేయలేదు, దానాలు ధర్మాలు ఇటువంటివన్నీ కూడా చేయలేదు, సాలగ్రామ దానం చేయలేదు అని చెప్పి చెప్పడంతో అప్పుడు ఈ యొక్క విష్ణుదూతలు కల్పించుకొని, అమ్మా మీరందరూ కూడా నది ఒడ్డుకు వచ్చి వీరితో కబుర్లన్నీ కూడా చెప్పుకొని కాలక్షేపం చేశారు తప్ప నిర్మలమైన భక్తితో ఒక్కసారి కూడా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆ శివపంచాక్షరి మంత్రం కానీ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని కానీ స్మరించలేదు. మరి ఈ పోలెమ్మ ఇంటి దగ్గరే నిర్మలమైన భక్తితో చక్కగా ధ్యానించి విష్ణుమూర్తి వారిని మెప్పించి ఈ విధంగా పుష్పక విమానాన్ని రప్పించుకుంది. అందువల్ల ఆమెనే మేము తీసుకెడతాం, మిమ్మల్ని కాదు. అంచేత మీరందరూ కూడా మరి భక్తి ప్రపత్తులతో మానవ జన్మని సార్థకం చేసుకొని చక్కగా అనేక పూజా కార్యక్రమాలు చేసుకుని ఈ విధంగా మరి భక్తి ప్రపత్తులతో చక్కగా చేసుకుని తదనంతరం మీరు వైకుంఠానికి రావలసింది అని చెప్పి విష్ణుమూర్తి వారి యొక్క విష్ణుదూతలు చెప్పి ఈ చాకలి పోలమ్మను బొందుతో సహా స్వర్గానికి తీసుకువెళ్ళారు. అలా తీసుకెళ్లేసరికి అప్పుడు ఈ చాకలావిడి
కోడళ్ళు అక్కడ ఉన్న పరివారము అంతా కూడా ఆశ్చర్యాన్ని పొంది, ఓహో, నిర్మలమైన భక్తితో చక్కగా పూజ చేయాలి, ఆడంబరాలు ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం, ఎవరు భక్తిగా చేస్తారో వారికే మోక్షం లభిస్తుంది అని చెప్పి తెలుసుకొని వీరంతా కూడా మరి అక్కడి నుంచి నిర్మలమైన భక్తితో ఇలా కార్తీక మాసం అయిన తర్వాత ధనుర్మాసం వస్తుంది, ధనుర్మాసం అయిన తర్వాత మాఘమాసం వస్తుంది. ఇటువంటి మాసాల్లో చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకొని వారు కూడా ఇలా వైకుంఠానికి వెళ్ళినటువంటి పరమ పవిత్రమైనటువంటి నోము. అందువల్ల ఈ విధంగా ఎవరైతే భక్తి ప్రపత్తులతో చక్కగా చేస్తారో ఆ విధంగా చాకలి ఆవిడి వలె, పోలెమ్మ వలె అందరూ కూడా విష్ణుమూర్తి వారి యొక్క అనుగ్రహానికి పొందుతారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకుని అందులో ఆఖరి రోజున దీపదానము అంటారు, దీపాన్ని దానం చెయ్యాలి. అలా చేస్తే ఎప్పుడూ కూడా వారి యొక్క గృహమంతా కూడా ప్రకాశవంతంగా ఉండి మరి గురుడిదనం లేకుండా అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉండి తరిస్తారు అన్నారు. అంచేతే ఇటువంటి పవిత్రమైన రోజుల్లో సాలగ్రామ దానాలు, వస్త్రదానాలు, దశదానాలు, అలాగే 10 మందికి భోజనాలు పెట్టాలి, వన భోజనాలు చేయడాలు, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలా చేస్తే ఎవరికి ఏది లోటు లేకుండా ఆ విష్ణుమూర్తి వారు, శివకేశవులు, పరమేశ్వరుడు అందరూ కూడా మనకి సమస్త భోగభాగ్యాలు ఇచ్చి సంరక్షణ చేస్తూ ఉంటారు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ వర్గం రోజున నదీ స్నానం చేసి, నదీ స్నానం కుదరకపోతే తటాక స్నానం అంటే చెరువు స్నానం, లేకపోతే కూప స్నానం అంటారు, అంటే నూతి దగ్గర స్నానం, అది కూడా కుదరకపోతే ఇంటి దగ్గరే చక్కగా గంగే జయ్య మునే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మన్ సన్నిధిం కురు అని చెప్పి ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఎవరి ఇళ్లలో వారు స్నానాలు చేసి పళ్ళె నిండా నీళ్లు పోసి అందులోనే అరటి తొప్పలో దీపాలు వెలిగించి విడిచిపెట్టాలి. ఆ విధంగా విడిచిపెట్టినందువల్ల ఆ యొక్క పరమేశ్వరుడు, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా లభించి మనందరినీ కూడా చక్కగా కాపాడుతూ ఉంటారు. అందువల్ల అందరూ కూడా ఈ విధంగా చేసుకుని తరించండి. స్వస్తి. పోలుస్వర్గ వ్రత కథ సమాప్తం. చేతిలో ఉన్నటువంటి పుష్పములు, అక్షతలు కార్తీక దామోదరుడి దగ్గర వేసి కొద్దిగా మీరు వేసుకోండి. తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి దీపములన్నీ కూడా వెలిగించి, అన్నీ కూడా వెలిగించడం అయిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు వేసి చక్కగా కార్తీక దామోదరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకుని పైకి లేచి దీపాలని కూడా చక్కగా ఆ యొక్క నీళ్లలో వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి సరస్వతి, దీపేన సాధ్యతే దీపం, పూజా దీపం నమోస్తుతే. దీపం దర్శయామి వదిలిపెట్టిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి. తర్వాత మరలా పూజాస్థలం దగ్గరికి వచ్చి చక్కగా కూర్చుని కార్తీక దామోదరుణ్ణి ఉద్వాసన పలకాలి. కార్తీక దామోదరుణ్ణి ఉద్వాసన చెప్పండి. ఓం సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దౌర్వాదస్వప్రణాశిని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవాః. శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతాభ్యో నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. అలా ఉద్వాసన చెప్పిన తర్వాత పసుపు గణపతిని, కార్తీక దామోదరుణ్ణి కూడా గంగలో కలిపి నమస్కారం చేసుకోండి. కార్తీక దామోదర స్వామి దేవతాభ్యో నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. పూజా కార్యక్రమం పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఆశీర్వచనం జరుగుతోంది. చక్కగా పరమేశ్వరుడికి, విష్ణుమూర్తి వారికి చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రజాన్ దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయముద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తా సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే నమస్కుర్యాన్నా శ్రీరంగేర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానందరాయాయ సర్వస్తోమోతిరాత్తవత్తమహర్భవతి సర్వస్యాప్యై
సర్వస్యదిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కార్తీక దామోదర స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. పోలిస్వర్గవ్రత ఫలసిద్ధిరస్తు. ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. సకల సౌభాగ్య సిద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. సంపూర్ణ దేహారోగ్యత సిద్ధిరస్తు. చక్కగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అందరూ కూడా ఈ యొక్క వ్రతములు ఈ నోములు అన్నీ కూడా చేసుకున్నారు కాబట్టి ఆ యొక్క కార్తీక దామోదరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి ఆశీర్వచనం అందించడం జరిగింది. ఈ వ్రతం చేసుకున్నటువంటి ప్రతి వారు కూడా గురుదక్షిణగా మరి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, వేరే ఇతర మార్గాల ద్వారా చక్కగా ఎవరికి తోచిన దక్షిణ వారు చక్కగా పంపించవచ్చు. ఇదే నంబర్కి పంపించవచ్చు. అందరూ కూడా చక్కగా ఆచరించండి. ఆ తర్వాత మీ మంచి మంచి అభిప్రాయాలన్నీ కూడా తెలియపరచండి. స్వస్తి. మీ సుజన విధేయుడు, మీ రామం. లక్ష్మీ జ్యోతిష్య స్మార్త విద్యాపీఠం.